నమస్కారం. ఔషధ వృక్షాలు విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన చెట్టు మర్రి చెట్టు గురించి. వటవృక్షం అంటారు దీన్ని సంస్కృతంలో. అంటే ఇది మన్ని జీవితాంతం రక్షిస్తుంది అని అర్థం. మర్రి చెట్టుని చూడని వాళ్ళు ఉండరు. కొన్ని చెట్లు కొంతమంది తెలియకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళకి మర్రి చెట్టు తెలుసు. వాళ్ళ బాల్యం మొత్తం కూడా ఈ మర్రి చెట్టు చుట్టూనే ఆ మధుర స్మృతులన్నీ కూడా పెనవేసుకొని ఉంటాయి. నిజానికి ఇది బహువార్షికపు వృక్షం. అంటే ఇయర్స్ టుగెదర్ ఇది బతుకుతుంది. ఇది దీని ప్రత్యేకత. ప్రతి గ్రామంలో కూడా దీన్ని మనం చూస్తూనే ఉంటాం. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా? మంచి నీడనిస్తుంది, మహావృక్షాలుగా పెరుగుతుంది. మర్రి ఆకులు కడుపుకి ఒకటి చొప్పున అండాకారంలో మెత్తటి నూగుతోటి ఉంటాయి. దీనికి 2 రకాల పుష్పాలు ఉంటాయి, స్త్రీ పుష్పాలు అలాగే పురుష పుష్పాలు. ఈ స్త్రీ పుష్పాలేమో మేడి పుష్పాల్లాగా కనిపిస్తాయి, పురుష పుష్పాలేమో బ్రహ్మమేడి పుష్పాల్లాగా కనిపిస్తాయి. చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. అయితే అసలైన ప్రత్యేకత మర్రి పండ్లు. మర్రి ఫలాలు ఎర్రటి రంగులో గుండ్రంగా వస్తాయి. మన తెలుగు రాష్ట్రాలలో అన్ని చోట్ల కూడా ఈ వృక్షాలు ఉన్నాయి. దీని కాయలు ఏప్రిల్ అలాగే సెప్టెంబర్ నెలల మధ్య మనకి లభిస్తాయి ఫ్రెష్గా. అయితే మర్రి గురించి చెప్పాల్సి వస్తే ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటంటే పెద్ద ఓడలు వేసుకున్నటువంటి మర్రి చెట్ల గురించి. ప్రపంచంలో అతిపెద్ద మర్రిమాను ఈ అనంతపురం జిల్లా కదిరికి దగ్గరలో ఉంది. దీని పేరు తిమ్మమ్మ మర్రిమాను. ఇలాగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. అయితే ఈ తిమ్మమ్మ మర్రిమాను చాలా ప్రసిద్ధి చెందింది. ఆఖరికి గిన్నిస్ బుక్లో కూడా ఇది ఎక్కింది. ఆ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఈ ఆకుపైన నిద్రపోయాడని దేవతా వృక్షాల కింద దీన్ని మనం కొలుస్తాం, దీన్ని భావిస్తాం. అయితే దేవతా వృక్షాల ప్రత్యేకత ఏమిటంటే అవి అటు ఆధ్యాత్మిక పరంగా ఇటు ఔషధ పరంగా కూడా ఉపయోగకరంగా ఉంటాయి. అది వీటి ప్రత్యేకత. మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటారు. అంటే ఏమిటంటే ఒక ఔషధాన్ని, ఒక ఔషధిని ఒక కామన్ మ్యాన్కి పరిచయం చేసేటువంటి భాగంలో ఇవి మనకి సహాయపడతాయి. దీని ఆకులు మీకు తెలుసో లేదో, మర్రి ఆకులు భోజనానికి విస్తరి కింద ఉపయోగిస్తారు. అలాగే మర్రి పళ్ళు, ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ మర్రి పళ్ళని ఈ పక్షులు చాలా ప్రీతిగా భుజిస్తాయి. చూసారా? ఈ మర్రి చెట్టులో ప్రతిదీ కూడా కేవలం మనుషులకి మాత్రమే కాదు, సమస్త జీవరాశులకి కూడా ఈ మర్రి చెట్టు ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని దేవతా వృక్షం కింద మనం కొలుస్తాం. ఇది క్షీరీ వృక్షం. అంటే నిగ్రోధోదంబరాశ్వద్ధ పారిష ప్లక్షాన్ని పంచక్షీరీ వృక్షాలని చెప్పారు ఆయుర్వేదంలో. దాంట్లో ఇది ఒకటి. ఈ క్షీరీ వృక్షాల ప్రత్యేకత ఏమిటంటే దాని శాపు అంటే ఆ పాల్లాంటి నిర్యాసం ఔషధం కింద ఉపయోగపడుతుంది. ఈ చెట్టు తాలూకు అన్ని చోట్ల నుంచి పాలు స్రవిస్తూ ఉంటాయి. అన్ని భాగాలు కూడా ఔషధపరంగా ఉపయోగకరమైనవే. సరే, మరి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకున్నాం. మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటంటే ఇది మహిళలకి చాలా ముఖ్యమైనటువంటి చెట్టు. అందుకే బహుశా మహిళలు దీన్ని ఒక దేవుడితో సమానంగా, దేవతతో సమానంగా పూజిస్తారు, కొలుస్తారు. ఎందుకంటే చాలామంది కంటిన్యూస్గా యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి జీవితాంతం కూడా దాదాపు మెనోపాజ్ వరకు కూడా అధిక ఋతుస్రావం సమస్యతో బాధపడుతూ ఉంటారు. హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్, దీంతో నీరసపడిపోతూ ఉంటారు, రక్తహీనత వచ్చేస్తుంది, అనేక సమస్యలు, ఆయాసం వస్తూ ఉంటుంది. మరి ఈ అధిక ఋతుస్రావాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఈ మర్రి చెట్టు మీకు ఉపయోగపడుతుంది. ఒక 10 మర్రి పళ్ళని చితగొట్టండి, 10 మర్రి పళ్ళు నలగొట్టండి. ఇప్పుడు పాలకు వేసి మరిగించండి. ఇదొక పద్ధతి. లేదా ఒక 5 గ్రాముల ఈ మర్రిపళ్ళ చూర్ణం దీన్ని వేడి పాలకి బూస్ట్లాగా కలిపేసేసి ఇలా ఏదో పద్ధతిలో, అంటే మర్రి పళ్ళను ఫ్రెష్ వాటిని చితగొట్టి పాలల్లో వేసి మరిగించి ఆ క్షీరమన్నా సిద్ధం చేసుకోవాలి. లేదా 5 గ్రాముల మర్రిపళ్ళ పొడి. మర్రిపళ్ళ పొడి అంటే ఏంటి? మర్రిపళ్ళను తెచ్చుకోవాలి, నీడలో ఆరబెట్టాలి, మెత్తగా పొడి చేసుకోవాలి, దాన్ని నిల్వ చేసుకోవాలి. ఇలాంటిది ఒక 5 గ్రామ్స్ ఈ పొడిని వేడి పాలకు కలిపి కానీ రెగ్యులర్గా 2 పూట్ల లోపలికి తీసుకుంటూ ఉంటే ఈ మహిళలను ఇబ్బంది పెట్టేటటువంటి నరక యాతనను తలపింపు చేసేటటువంటి ఈ ఎర్రబట్ట సమస్య, మెట్రోరేజియా, మెన్రేజియా ఇలాంటి అధిక ఋతుస్రావ సమస్యలు సురక్షితంగా తగ్గుతాయి. ఇది ఒక డెఫినెటివ్ ట్రీట్మెంట్. ఒక రామబాణలాగా ఇది పనిచేస్తుంది. వీర్యం తగ్గటం, అలాగే శీఘ్రస్ఖలన సమస్యలు. ఇది నిజానికి మగవాళ్ళ సమస్య కాదు, భార్యాభర్తలు ఇద్దరి సమస్య కూడా. మరి దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి? దీనికి కూడా ఈ దేవతా వృక్షం మీకు అభయహస్తం ఇస్తుంది. మర్రిపళ్ళ పొడి, దీన్ని మోతాదుకి 5 గ్రాముల చొప్పున రెగ్యులర్గా 2 పూట్ల పాలు పంచదారతో కలిపి తీసుకుంటూ ఉంటే వీర్యవృద్ధి జరుగుతుంది.
వీరవృద్ధి జరగటం అంటే అది సంతానకరంగా కూడా ఉపయోగపడుతుందని. అలాగే వీరస్తంభన కూడా ఉంటుంది. నిస్సంశయంగా పనిచేసేటటువంటి అద్భుతమైన ఫార్ములా ఇది. మర్రిపళ్ళ పొడి మోతాదుకి 5 గ్రాముల చొప్పున రెగ్యులర్గా 2 పూట్ల పాలు పంచదారతో కలిపి లోపలికి తీసుకుంటూ ఉండాలి. ఇక మరొకటి ఎక్కువగా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదేంటంటే మహిళల్లో సంతాన రాహిత్యం. ఈ సంతాన రాహిత్యం వల్ల తీవ్రమైనటువంటి ఆత్మన్యూనతాభావానికి లోనవుతూ ఉంటారు. ఇలాంటి సంతాన రాహిత్యం సమస్యను కూడా మర్రితో పరిష్కరించుకోవచ్చు. మర్రి చెట్టు ఆకు కొన మొగ్గలు, అంటే మీరు మర్రి చెట్టు మొత్తం చూస్తే ఆకు తాలూకు కొన మొగ్గలు ఉంటాయి. వీటిని సేకరించాలి, నీళ్లతోటి నూరాలి. పూటకి 30 మిల్లీలీటర్లు అంటే 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా ఈ స్త్రీ బహిష్టు అయిన రోజు నుంచి మొదలుపెట్టి రెగ్యులర్గా 2 పూట్ల కూడా వరుసగా 4 రోజులు తీసుకోవాలి. దీంతో సమస్త గర్భాశయ దోషాలు తగ్గుతాయి. ప్రధానంగా వంధ్యత్వం అంటే ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఈ స్టెరిలిటీ, ఇన్ఫర్టిలిటీ ఇలాంటి సమస్య నుంచి బయటపడవచ్చు. అలాంటి ఈ రెగ్యులర్గా తీసుకున్నటువంటి ఇలాంటి స్త్రీ గర్భోత్పత్తికి యోగ్యురాలు అవుతుంది. ఇది కూడా ఒక చక్కటి రిజల్ట్ ఓరియంటెడ్ అనుభవ వైద్యం. ఇక మరొకటి డయాబెటీస్, మధుమేహం. మన మొత్తం ప్రపంచంలో చూస్తే ఇండియాలో ఈ మధుమేహం కేసులు ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఇండియాలో కూడా మళ్ళీ మన దక్షిణ భారతంలో డయాబెటీస్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, అలాగే తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో డయాబెటీస్ ఎక్కువగా నమోదవుతూ ఉంది. ఇలాంటి డయాబెటీస్ని ఎదుర్కోవడానికి కూడా ఈ మర్రి మీకు ఉపయోగపడుతుంది. సింపుల్గా దాని పట్ట, మర్రి చెట్టు పెద్ద వృక్షం కదా, దాని దగ్గరికి వెళ్ళి ఆ బెరడు ఉంటుంది. ఆ బెరడుని ఏదన్నా వాడి మొనగా ఉండేటువంటి కొడవలిక్కి లాంటి దాంతో తెచ్చుకోండి. అంటే దాల్చిన చెక్కలాగా ఉంటుంది మీకు ఇది. దీన్ని చిన్న చిన్న తుంపులు చేసి మెత్తగా నూరుకోండి. రోకలు ఉంటే నూరొచ్చు, గ్రైండర్లో వేసి కూడా నూరొచ్చు, మెత్తటి పొడి అవుతుంది. ఇలాంటి ఈ పొడిని 1 నుంచి 2 స్పూన్ల మోతాదుగా దీన్ని నీళ్ళ కలిపి తీసుకోవచ్చు. మరొక పద్ధతి ఏమిటంటే ఈ మర్రి చెట్టుని బెరడుని తెచ్చుకొని ఒక చెంబుడు నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టండి. చిన్న ఒక అరచేయి సైజు పట్టని రాత్రంతా నానుతుంది కదా, ఉదయానికి ఉబ్బుతుంది. నీటిని పీల్చుకొని గట్టిగా పిండండి. దాంట్లోంచి సారం ఆ నీళ్ళలోకి దిగుతుంది. సింపుల్గా నీళ్లు తాగేయాలి. దీంతో ఈ డయాబెటీస్ అమేజింగ్గా కంట్రోల్ అవుతుంది. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైన ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ డయాబెటీస్కి. ఇక చాలామంది సమస్య కాళ్ళు పగలటం. కొంతమందికి చూపిస్తుంటారు పేషెంట్స్, బద్దలుగా పగిలి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఈ కాళ్ళ పగుళ్ళ సమస్యను కూడా మర్రితోటి తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇది చిన్నది కాదు, అలాగని పెద్దది కూడా కాదు. అంటే పెద్ద సమస్యలాగా హాస్పిటల్ చుట్టూ పరిగెత్తలేరు, చిన్న సమస్యలాగా అశ్రద్ధ చేయలేరు. ఎందుకంటే నిద్రలో కూడా దుప్పటి తగులుతూ నిద్రని డిస్టర్బ్ చేస్తుంది. అంతటి సమస్య ఈ కాళ్ళ పగుళ్ళు. దీనికి ఒక అద్భుతమైన సురక్షితమైన పద్ధతి ఉంది మర్రితో. సింపుల్గా మర్రి పాలు దీన్ని సేకరించి పాదాలకి లేపనం చేయాలి. దీంతో ఈ పాదాల పగులు ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. మర్రిపాలను ఎలా సేకరిస్తారు చెప్తున్నాం కదా, ఇది పంచక్షీర వృక్షాల్లో ఒకటి. ఎక్కడ ఏ భాగాన్ని తుంపినా కానీ పాలు వస్తాయి. చెంచాతోటి గీరి ఆ చెంచాతోటి సేకరించాలి ఈ పాలను. ఇలాంటి ఈ పాలని సింపుల్గా ఆ పగుళ్ళ పైన రాయాలి. తర్వాత ప్రతిరోజు రాత్రిపూట సాక్స్లు వేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఉదయం పూట కొంచెం దీన్ని ఆ కొబ్బరి నూనె అప్లై చేసి తర్వాత వేడి నీళ్ళలో ముంచాలి. పాదాలని స్క్రబ్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మృతకణాలన్నీ వెళ్ళిపోతాయి, పాదాల పొగుళ్ళు తగ్గుతాయి, మీ పాదాలు పూరేకల్లాగా కుసుమకోమలంగా తయారవుతాయి. ఇంకోటి నోట్లో పుండ్లు. నోట్లో పుండ్లు ఎంత సమస్య అంటే తినలేరు, మాట్లాడలేరు, అలాగని ఊరుకుండలేరు. ఎందుకంటే లోపల మండుతూ ఉంటుంది. ఇలాంటి ఈ నోట్లో పుండ్లను కూడా ఈ మర్రితో తగ్గించుకోవచ్చు. సింపుల్గా లేత ఆకుల్ని వీటిని ఎండబెట్టండి నీడలో. అప్పుడు ఎండుతాయి కదా, గ్రైండర్లో వేసి పొడి చేసుకోండి, పొడి అవుతుంది. దీన్ని నీళ్ళకి కలిపి బాగా గలకరించండి, పుక్కిట పట్టండి. దీంతో ఒక ఇంద్రజాలం జరిగినట్టుగా, పన్నీరుని చిలకరించినట్టుగా మంటలన్నీ తగ్గిపోతాయి, నోట్లో పుండు తగ్గుతాయి. అలాగే అతి ముఖ్యమైన యూజు గాయాలు, సజ్జవ్రణాలు అంటారు. అంటే మనం నిర్జన ప్రదేశాల్లో ఉంటాం, ఎక్కడో గాయం అవుతుంది. ఇలాంటి గాయాన్ని అశ్రద్ధ చేస్తే సెప్టిక్ అవుతుంది, తర్వాత కాంప్లికేషన్స్ అవుతాయి. ఇలాంటి గాయాలని తగ్గించుకోవటానికి కూడా ఈ మర్రి మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే పొలాలలో, నిర్జన ప్రదేశాల్లో మర్రి మీకు కనిపిస్తుంది. ఈ మర్రి ఆకులు కాస్త దీన్ని వేడి చేసి గాయాలపైన వేసి కట్టుకోవాలి. దీంతో ఈ గాయాలు తగ్గుతాయి. ఇలాగా అద్భుతమైన దేవతా వృక్షం ఈ మర్రి. ఇలాంటి ఈ మర్రి తాలూకు ప్రతి భాగం మనకి ఉపయోగపడుతుంది. అది నన్ను ఉపయోగించుకోండి అన్నట్టుగా మనకి ఒక సందేశం ఇస్తూ ఉంటుంది. మనం గమనించాలి, దాన్ని మనం వాడుకోవాలి.
పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఇంటిల్లపాది కూడా దీంతో హెల్దీగా ఉండొచ్చు.